ధైర్యం చెప్పి భరోసా ఇచ్చి ఇదిగో మేము ఈ విధంగా దీనికి సంబంధించినటువంటి నష్టపరిహారం ఇస్తానని చెప్పి గతంలో ఉచిత పంటల బీమా ఉండేది, రైతులకు ఒక ధీమా ఉండేది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ఈరోజు ఏ రైతు అయితే అవగాహన కలిగి కట్టుకుంటాడో దాదాపుగా నాకు తెలిసినంతవరకు 5% మంది కూడా కట్టుకున్నటువంటి నేపథ్యం లేదు. బ్యాంకులో ఎవరైనా రుణాలు తీసుకుంటే బ్యాంకు ఖచ్చితంగా ఇన్సూరెన్స్ చేయాల్సినటువంటి ఆ నియమ నిబంధనలు ఉన్నాయి కాబట్టి అవి తప్ప ఇంకెవరు చేసినటువంటి పరిస్థితి లేరు. కాబట్టి రైతులు ఈ రాష్ట్రంలో తీవ్రంగా నష్టపోయారు. రైతుల గురించి పట్టించుకునేటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు లేరు. మొక్కుబడిగా పర్యటనలు చేస్తూ ప్రచార ఆర్భాటం తప్ప క్షేత్రస్థాయిలో ఈరోజు ప్రజలకు కానీ రైతులకు సంబంధించి కానీ జరిగినటువంటి నష్టం అంచనా వివరాలు కూడా ఈ రోజుకి కూడా సేకరించలేకపోతున్నారు అంటేనే ఈ ప్రభుత్వం ఎంత దౌర్భాగ్యంగా ప్రవర్తిస్తుంది, ఎంత కక్ష సాధింపుగా రైతుల పట్ల వ్యవసాయం మీద ఎంత యావగింపుగా ఈ ప్రభుత్వం ప్రవర్తిస్తుందని చెప్పాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి ఖచ్చితంగా మేమందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేసేది రైతులను ఆదుకోవడానికి ఈరోజు అన్ని రకాల వ్యవసాయ పంటలు, ఉద్యానవన పంటలు, దానికి సంబంధించినటువంటి వాణిజ్య పంటలు, ఏదైతే పంటలకు సంబంధించినటువంటి కొన్ని దగ్గర స్టోర్ చేసుకున్నటువంటివి నష్టపోయాయి, కొన్ని దగ్గర పొలాల్లోనే నష్టపోయారు, వీటన్నిటినీ సమీక్షించి నష్టాలు అంచనా వేసి రైతులకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే ఇన్పుట్ సబ్సిడీ ఒక సీజన్లో నష్టం జరిగితే ఆ సీజన్ ముగిసే లోపలనే ఇచ్చేటువంటి కార్యక్రమం ఉండేది. దాన్ని కొనసాగిస్తే బాగుంటుంది తప్ప ఏదో అంచనాలు వేసి ఆ అంచనాలు పైకి పంపించి వస్తాయని చెప్పి ఓరడించి ఊరించి చివరికి వచ్చేటప్పటికి మొండి చేయి చూపడం అనేటువంటిది చంద్రబాబు నాయుడుకి అలవాటు, ఆనవాయితీ. అదేవిధంగా దయచేసి ఈసారి కూడా మీరు ప్రవర్తించొద్దని చెప్పి రైతులందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.